పరక్రమ మూవీ చూసిన తర్వాత ఈ డైరెక్టర్ బండి సరోజ్ కుమారేనా అనుకున్నా. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మాంగళ్య 1, మాంగళ్య 2, మాంగళ్య 3, మాంగళ్య 4 ఇలా 10 సినిమాలు చూసినా కానీ అసలు అది వేరు, ఇది వేరు మొత్తానికి. అసలు ఈయన ఇంత ఎలా చేంజ్ అయిపోయి నాకు అర్థం కావట్లేదు. ఇందులో అయితే మాత్రం అన్న నేను చెప్తున్నా, ఆ సినిమాలు చూసి ఆ డైరెక్ట్ ఇదే సినిమాలు తీయగలడు అనుకున్నారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం అమ్మాయిల కోసం, ఆడవాళ్ళ కోసం పొగుడుతూ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇలా ఇలా అని చెప్పి ఈ సినిమా తీశాడు. ఇది పరాక్రమం కాదు, ఇది నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేనైతే ఇది ఇప్పటికీ ఈయన తీసిన సినిమానా అని అంత ఆశ్చర్యంగా ఉంది. కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సూపర్. ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద పోరాడి వాళ్ళకి సపోర్ట్గా సినిమా తీయడం, అది కూడా ఒక్క బూత్ పదం లేకుండా ఈ సినిమా తీయడం అనేది మాత్రం ఇది నిజం చెప్తున్నా, ఇది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. సినిమా మాత్రం సూపర్ మైండ్ బ్లోయింగ్ అంతే. ఆయన సినిమాలన్నింటికి ఆయనే డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్, అది కామన్. కానీ ఈ సినిమాలో ఒక్క బూత్ కూడా లేకుండా ఆడవాళ్ళకి సపోర్ట్గా ఈ సినిమా తీయడం అనేది మాత్రం నిజం చెప్తున్నా. ఇది ఆయన సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక నెక్స్ట్ స్టెప్ అనుకోవాలి. ఇప్పటివరకు ఒక స్టెప్, ఇది నెక్స్ట్ స్టెప్. ఈ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. డెఫినెట్గా అందరూ చూడాలి. అలా ఇప్పుడు కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, అన్నీ ఉండాలంటారు ఒక కూరలో. ఇది అంతే, ఈయన కూడా అంతే. మసాలా ఉంటుంది అంటే స్వీట్నెస్ కూడా ఉంటుంది. ఈ సినిమాతో నాలో స్వీట్నెస్ కూడా ఉంది, నేను కూడా మంచి తీయని సినిమాలు తీయగలను అని చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, సినిమా మాత్రం ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమా అనేది సూపర్ అన్న.